சூப்பர் சூப்பர் நல்லா இருக்குது. ஒரு ப்ராப்பர் கமர்ஷியல் படத்துக்கான உள்ள எல்லா எலிமெண்ட்ஸும் இருக்குது. கதை ஓரியன்டாக இல்லாமல் ஒரு ஃபேன் பேஸ்ட் மூவி மாதிரி இருக்குது. செம மாஸ். பிடிச்ச விஷயம்னா அல்லு அர்ஜுனோடைய டான்ஸு, ஆக்டிங் எல்லாமே పిడిచిருக்கு. అదోడ బెస్ట్ మ్యూజిక్ టాప్. భయ్యా మూవీని ఆపుతామన్నారు కదా, ఆపమనండి ఫస్ట్, ఎవరు ఆపలేరు. సూపర్. ఎలా ఉందన్నా? అస్సలు తగ్గేది. ఎలా ఉందన్నా? బాగుంది. ఎలా ఉందన్నా? అన్నా సూపర్ అన్నా. ఎలా ఉంది మేడం? క్రేజీ 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 అన్ని హైలైట్స్. పుష్ప అంటేనే హైలైట్స్. పుష్ప 1 మించి ఉందా? దానికి మించి తగ్గేదేలే. పేపర్ ఇసరడం నేర్చుకున్నా. ఎలా ఉంది మేడం? పేపర్స్ ఇసరడం నేర్చుకున్నా ఇవాళ. మ్యాడ్ క్రేజీ. అంటే పుష్ప 1 మించి ఉందా? చాలా చాలా మించింది. మూవీ ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది. సందీప్ రెడ్డి వంగ యాంగిల్ ని సుకుమార్ లో చూసాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రతి ఒక్క యాంగిల్ షాట్ వేరే లెవెల్. అసలు ఆ మైండ్ అసలు ఏం కంప్లీట్ గా బ్లాంక్ అయిపోతుంది ఎవరికైనా సరే. టాలెంట్ ఉన్నోని ఎవడు తొక్కలేడు. ఈ సినిమాలో ఆపమనండి దమ్ముంటే, ఎవరికైనా సార్ దమ్ముంటే. ఎలా ఉంది యాక్టింగ్? ఎలా చేశారు అల్లు అర్జున్? ఎక్స్ట్రాడినరీ యాక్షన్. తగ్గేదేలే. ట్రోల్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు మూవీ? ట్రోల్ చేస్తున్నారా? తగ్గేదేలే. మీకు ఏం నచ్చింది మూవీలో? నేను అంటే బాహుబలి రికార్డులు. పుష్ప 1 కన్నా పుష్ప 2. పుష్ప 2 సూపర్. ఎలివేషన్ అన్న, మొత్తం ఎలివేషన్లు. సినిమా అంత సెట్. బ్లాక్ బస్టర్. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది చెప్పండి మ్యామ్, ఎలా ఉంది? మీరు చూసి చెప్పండి. అంటే ఇంకా వేరే లెవెల్. 1500 కోట్లు ఈజీగా రీచ్ అవుతుంది. కూడా యునానిమస్ గా బాహుబలి రికార్డు రేపుతుందా? మేబీ ఛాన్స్ ఉంది. అంటే ప్యూర్ గా సందీప్ రెడ్డి వంగ కంటే ఇంకా వేరే లెవెల్లో ఉంది. ప్రతి షాట్ కూడా ఈ వైల్డ్ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వైల్డ్ యాంగిల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంకా వేరే లెవెల్ కంప్లీట్ గా. అంటే 1 మించి ఉంది అన్నట్టు. ఆల్మోస్ట్ 1 మించి ఉందండి. ఆల్మోస్ట్ అంటే ఈ టైప్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కంప్లీట్ గా. ఆ ప్రతి షాట్ కూడా అసలు ఆ ఎలివేషన్స్ కానీ, ఆ షోల్డర్ షాట్ కానీ ఏదైనా కూడా ఇంకా మాటలో చెప్పలేము. ఫస్ట్ 3 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు వర్త్ వెయిటింగ్. వర్త్ వర్మ వర్త్. సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్. సెకండ్ హాఫ్ ఇప్పుడు ఇంకా మైండ్ బ్లోయింగ్. పుష్ప 1 తోటి నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చింది కదా, పుష్ప 2 ఇంటర్నేషనల్ వైడ్ గా క్రేజ్ వస్తుంది. రావచ్చు దాంట్లో డౌటే లేదు. రావచ్చు, పక్కా రావచ్చు. నీకు ఏం నచ్చిందని ఓవరాల్ గా మూవీలో? అది నేను చెప్పలేదు. ఆయన మాస్ స్వాగ్, సుకుమార్ డైరెక్షన్, ఆ క్యామియో కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది. పక్కా. ట్రోల్స్ వచ్చాయి కదా, ఈ మూవీ వస్తూ ఉంటాయి. ఒకటి ఎదుగుతుందంటే ట్రోల్స్ కన్ఫర్మ్ వస్తాయి. అది కామన్. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా ఎక్కడైనా కానీ ఆ ట్రోల్స్ అనేది కామన్. కానీ ట్రోలర్స్ కూడా కింద తొక్కకుండా వదిలేసినావా, అది అల్లు అర్జున్ అంటే. ఎంట్రీ చెప్పండి బ్రో, ఆల్రెడీ మనం సగమే అయింది, ఇంకా సగం ఫుల్ ఉన్నది లోపల. ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళంతా నోరు మూపించాడు మూవీ తోటి. ఇంకా నేను చెప్తున్నా కదా, 50% అయింది, ఇంకా 50% ఉంది. మూపిస్తాడు కన్ఫామ్గా మూపిస్తాడు. నేను అవార్డ్స్ కోసం మనకు చెప్పలేము ఇప్పుడే. అవార్డ్స్ అనేది మనకు సంబంధం లేదు. అది వాళ్ళ క్యారెక్టర్ని బట్టి క్రిటిసైజ్ చేసి వాళ్ళే ఇస్తారు. కాకపోతే ఎవరైతే అల్లు అర్జున్ ట్రోల్ చేసారో ఇన్ని రోజులు, ఎవరైతే అల్లు అర్జున్ ఇన్ని రోజులు తొక్కాలని చూసారో, ఈ సినిమా చూసినాక వాళ్ళే మోసుకుంటారు. సంక్రాంతి వరకు కొనసాగుతుందా? పుష్ప సంక్రాంతి వరకు అంటే అప్పటి వరకు కొనసాగుతాయి. ఇప్పుడు ఏ మూవీస్ కూడా లేవు ఈ మధ్యలో. 1 మించి అనిపించింది అటు పుష్ప 1 మించి అనిపించిందా? ఇప్పుడైతే సూపర్. మనం ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ అసలే ఉండదు, అన్ఎక్స్పెక్టెడ్ మొత్తం. ఇంకా 50% సినిమా అట్లనే ఉంది. அது అయిపోయాక చెప్తాం. எல்லா சீன்ஸும் நல்லா இருந்தது. மெயினாக வந்து இந்த புஷ்பா 2 அப்படி என்ட்ரி ஆகும்போது ரொம்ப அந்த கிளாரிஃபை நல்லா இருந்துச்சு. செம்ம சவுண்டு, பசங்க ரொம்ப உற்சாகம் கொடுத்தாங்க. அதுதான் எனக்கு ரொம்ப பிடிச்சிருந்தது. பாய்ஸ்க்கு எல்லாருக்குமே தேங்க்ஸ். வேற லெவலில் இருந்தது. எல்லாமே பிடிச்சிருந்தது எங்களுக்கு. ஓவரால் வேற லெவலில் இருந்தது. பயங்கர மாசாக இருந்தது. ரொம்ப பிடிச்சிருக்கு. நான் அல்லு அர்ஜுனோட தீவிர ஃபேனு. நான் சென்னை தான், பட் இங்கே அவருடைய அந்தத்தில் நான் ஒரு ஃபேன். அவருக்கு ஒரு இதில் ஒரே இருப்பாங்க. அவருடைய மாசு, அவருடைய ஸ்டைலிஷு அப்படியே புல் அரிச்சிச்சு. அவருடைய என்ட்ரி கொடுத்தவொடனே அப்படியே புல் அப்படி நரம்பு கிரம்பெல்லாம் அப்படி நடிச்சுன்னு வா, என்ன ஸ்டைலிஷ். ஐக்கான்னா சும்மா கிடையாது, வேற லெவலான ஐக்கான். அவர் சான்ஸே இல்லை. மார்வலஸ் ஆக்டர். எந்த ரிவ்யூலாம் நம்பாமல் இது போய் பார்த்தாங்கன்னா கன்ஃபார்மாக லிஃப்ட். அவருடைய இந்த அதாவது அவருடைய கஷ்ட உழைப்புக்கு செம்மையாக பலன் கிடைக்கும் நான் நம்புகிறேன்.
கன்ஃபார்மாக எப்படி 2000 crores அது எனக்கு தெரிஞ்சு தாண்டும்னு நினைக்கிறேன் நான். ஒரு கமர்ஷியல் படம் எப்படி கொண்டு போகணும், அதாவது நேஷ்னல் இல்லை இன்டர்நேஷ்னல் லெவலுக்கு எப்படி கொண்டு போகணும், அதாவது ஒரு கமர்ஷியல் படம் அல்லு அர்ஜுன் தான் ஸ்டார்ட் பண்ணிட்டாங்க புஷ்பா பண்ணோட படத்தில். இப்போ புஷ்பா 2ல் வந்து இன்னும் அதுக்கு மேலே இருக்குது. ஆப்வியஸ் அல்லு அர்ஜுனோட புஷ்பா 2 ரிலீஸ்க்கு கிடச்சதே ரொம்ப லக்கு எனக்கு. நான் பயங்கர ஃபேன் டெட் ஃபேன் அல்லு அர்ஜுன். இன்னைக்கு நேற்று கிடையாது, அவரோட கோதாவரி ஆர்யா 2லேருந்தே ரொம்ப ஃபேன். December 5th என்னோட பர்த்டே. ஸோ அந்த டேட்டை ரிலீஸ் ஆகுது எனக்கு இன்னும் ஹாப்பி. அதுவும் இல்லாமல் ஆர்யாவை பார்த்து ரொம்ப ஆர்யான்றது தான் எனக்கு ஆர்யான்னு வருது. அல்லு அர்ஜுனை பார்த்து ரொம்ப ரொம்ப சந்தோஷம் எனக்கு. நல்லா இருக்கு సూపర్ నుంచి బ్రో సూపర్ పుష్ప 2 అస్సలు తగ్గేదేలే పక్కా వైల్డ్ ఫైర్ బ్రో అరుமையாச்சு బ్రో. யா ஆக்சுவலி ஃபுல்லாகவே பார்த்தீங்கன்னா 50% தெலுங்கு தான் வந்திருந்தாங்க. ஸோ செம க்ரௌடு, 2 தமிழும் தெலுங்கு சேர்ந்து அப்படியே பக்காவாக ஃபயர் பண்ண வச்சுட்டாங்க. அல்லு அர்ஜுன் என்ட்ரி அப்படியே ஃபுல்லாக எல்லாம் சேர்லாம் உடச்சி அப்படியே தூக்கி போடுற மாதிரி இருந்துச்சு ப்ரோ. டிஎஸ்பி செமையாக பண்ணிட்டார் ப்ரோ. இன்னைக்கு சாங்கும் செமையாக இருந்துச்சு, கிஸ்கு சாங்கு. బాగుందండి. ఎలా ఉంది లోపల రచ్చ? అదిరిపోయిందా? డాన్స్ చేశారా? వేసాం. ఓకే, ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి? మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఓకే, అల్లు అర్జున్ లుక్స్ చాలా బాగున్నాయి. ఏం నచ్చింది బాగా? అల్లు అర్జున్ నచ్చిందా? శ్రీవల్లి కూడా. శ్రీలీల డాన్స్ ఎలా చేశారు? బాగా చేశారా? ఏ సాంగ్ నచ్చింది బాగా? పుష్ప సాంగ్ నచ్చిందా నీకు? చూసేటియా డాన్స్ చేశారా మరి? ఓకే, వెరీ గుడ్, బాగుందండి. ఏం నచ్చింది మీకు బాగా? డైరెక్షన్ బాగా నచ్చింది. ఓకే, ఫైట్ సీన్స్ ఓకే, పర్లేదు. ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయా? సాంగ్స్ లో ఏం నచ్చింది మీకు బాగా? నాకు ఫీలింగ్స్ బాగా నచ్చింది. అందరూ కిసిక్ సాంగ్ అంటున్నారు, దెబ్బలు పడతాయి. అది పెద్ద అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు. ఫీలింగ్స్ బాగా నచ్చింది. ఓకే, సో అంటే ఇప్పటివరకు బాహుబలి రికార్డ్స్ హైయెస్ట్ ఉంది కదా, బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది కదా? దాని దగ్గర ఆన్సర్ చూడాలి కదా. నచ్చింది, కానీ నచ్చినంత మాత్రాన అది కొడుతుందని ఎవరు చెప్పగలడు? నమ్మకం లేదా? నమ్మకాన్ని కూడా చెప్పలేను, జస్ట్ చూద్దామని చెప్తాను అంతే. ఓకే, సో డైరెక్షన్ నచ్చింది అన్నారు కదా, ఏం నచ్చింది మీకు బాగా? స్క్రీన్ ప్లే వరకు అండ్ డైరెక్షన్ బాగా నచ్చింది. స్టోరీ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి సుకుమార్ మూవీస్ లో టైటిల్ కాబట్టి చాలా బాగుంటాయి. టైటిల్ డిజైన్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఎందుకు మిస్ అయింది? సుకుమార్ మార్కెట్ కంప్లీట్ మిస్ అయింది. ఎక్కడ కూడా అరే ఇది సుకుమార్ సినిమా అని ఎక్కడ అనిపించలేదు. మన మార్కెట్ కంప్లీట్ గా మిస్ అయింది. ఎక్కడ ఫాస్ట్ గా షూట్ చేయాలి అంటే హై మూమెంట్స్ ఏం లేవు అన్న. ఇప్పుడు కేజీఎఫ్ పార్ట్ లో కొంచెం హై మూమెంట్స్ ఉంటాయి కదా, అలాంటి హై మూమెంట్స్ ఏం లేవు. ఇంటర్వెల్ తప్ప ఏమీ లేదు. ఎవరిది కూడా అలా చెప్పలేదు, ఎవరిది లేదు. ఓన్లీ శెఖావత్ది, అల్లు అర్జున్ అంతే, ఇద్దరు తప్ప మిగతా ఎవరిది లేదు. హైలైట్స్ ఏం లేవా అన్న? ఇప్పుడు హైలైట్స్ ఏం లేవా చెప్పడానికి పెద్దగా ఏం లేవు. ఒక ఇంటర్వెల్ బ్లాగ్ ఒకటి బాగుంది, ఆ వార్నింగ్ సీన్ బాగుంది, ఛాలెంజ్ సీన్ బాగుంది తప్ప మిగతా యావరేజ్ అనుకోవచ్చా సినిమా? బిలో యావరేజా? అంటే మేము పెట్టుకున్న డబ్బులకి న్యాయం చేయలేదు. అంటే 1000 రూపాయలకు న్యాయం చేయలేదా? 1000 రూపాయలకు న్యాయం చేయలేదా? 1000 రూపాయలు న్యాయం చేయలేదు. 1000 రూపాయలు న్యాయం అంత చేయలేదు. ఎంత పెట్టి తీసుకున్నాను? నేను 10,000 పెట్టి తీసుకున్నాను. 15,000 ఓకే, మరి కాకపోతే అంత పెట్టిన డబ్బులు అయితే న్యాయం. ఓవరాల్ గా ఏంటని చెప్తారన్న మరి? సుకుమార్ మార్క్ కనిపించలేదా? సుకుమార్ మార్క్ అయితే ఎక్కడ లేదు. తనకి ఎవ్రీ మూవీలో స్టార్టింగ్ ఒక ఇది ఉంటుంది, టైటిల్ కార్డులో ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఆ మూవీలో మిస్ అయింది, కంప్లీట్ గా మిస్ అయింది. అసలు రాగానే అది సుకుమార్ వచ్చిన డౌట్ వచ్చింది అనమాట. ఏదో కంప్లీట్ గా ఫారెన్ లో ఫైట్ పెట్టేసి సీలో ఫైట్ పెట్టేసి తీసా తప్ప అది అన్నీ. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అదంతా ఎలా అనిపించింది? పార్ట్ 1 లో మనకి ఏంటంటే నేచురల్ గా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఆ నేచురాలిటీ మిస్ అయింది. ఏదో మరి ఆర్టిఫిషియల్ గా అనిపించింది. లేదంటే డైలాగ్ డెలివరీ అసలు ఎవరికి ఫ్యాన్స్ కూడా అర్థం కాదు. అక్కడ వచ్చే వాళ్ళకి అర్థం కావట్లేదు. రేపు పొద్దున మనం మల్టీప్లెక్స్ నార్మల్ చూసిన అర్థం కాదు. డైలాగ్స్ అర్థం కాదు. ఎలా ఉందన్న పుష్ప 2? పుష్ప 2 తగ్గేదేలే. వేరే లెవెల్ అనుకో. వర్త్ వర్మ మొత్తం వేరే లెవెల్. సెట్ వేరే లెవెల్ అనుకో. ఎలా ఉందన్న పుష్ప 2? సూపర్ హైలైట్ సూపర్ సూపర్ ఉంది. అల్లు అర్జున్ ఏమో
అర్జునుడు, సుకుమారు, కృష్ణుడు. ఈయన చేయి తిప్పేసాడు, ఇంకేం లేదు. సినిమా 1 కాదు, 2 కాదు, 3 కూడా తీయాలి మళ్ళీ. 3 కూడా రావాలి. దుమ్ము లేచిపోయింది. సూపర్ హిట్ అయిపోయింది. ఇంకా అక్కడ అయ్యేది అక్కడ సూపర్ హిట్. సూపర్. అల్లు అర్జున్ గారిది పుష్ప 1 కంటే 2కు చాలా వండర్ఫుల్ గా యాక్టింగ్ చేశారు. నేను 2 క్యారెక్టర్లో ఉన్నాను. చాలా సూపర్ ఉంటుందండి సినిమా, చాలా వండర్ఫుల్. ఎంజాయ్ చేయండి, చూసి ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది. రచ్చ బ్రో సినిమా అయితే. మేమైతే సూపర్ బ్రో. ఫైట్స్ మామూలు లేవు బ్రో. వామ్మో నేను తగ్గట్లే బ్రో. సినిమా థియేటర్ బ్లాస్ట్ అయిపోతుంది బ్రో. సాంగ్స్ బ్రో మీరు చూస్తూనే ఉన్నారుగా. ఇప్పుడు పాట పెడితే మొత్తం ఎగురుతారు ఇక్కడ. చాలా బాగుందండి.